ఇంత పెద్ద మాటలు చెప్తారు మీరు. నేను పొద్దున లేస్తే దేశం అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, బీజేపీ మీద యుద్ధం అంటాడు. ఇన్ని మాట్లాడతారు కదా! మరి గీ దందా ఏంది? దొంగ దందా, లంగ దందా? ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ లీగలా, ఇంకోటా పక్కన పెట్టండి. ఒకవేళ అది లీగల్ యాప్‌ని మీరు ప్రమోట్ చేసినా గూడా, బాధ్యత గల వ్యక్తిగా ఉన్న మీరు గతంలో ఎంపీగా పోటీ చేశారు. ఈ దేశంలో మీ పట్ల ఒక రకమైన ఒక 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 క్రెడిబిలిటీ ఉన్నది మీ మీద, మీలాంటి వాళ్ళ మీద. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా! ఒక బెట్టింగ్ యాప్‌కి ప్రమోట్ చేస్తున్నామనంటే. 2016లో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకొని ప్రమోషన్ చేసిండట. నేను ఆ కంపెనీ నుంచి పైసలు తీసుకోలేదంటుండు. నువ్వు తీసుకోకపోయినా వాడు సంపాదించిండు కదా నీ వల్ల. నువ్వు తీసుకున్నావో తీసుకోలేదో. ఎవడన్నా మళ్ళా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటే భయపడాలి. ఆ స్థాయిలో వీళ్ళ మీద యాక్షన్ ఉండాల. మరో కంపెనీ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేసిరట. ప్రకాష్ రాజ్ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించిందట. ఆగస్టు 11న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, 13వ తేదీన మంచు లక్ష్మిని విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. ఏం మనుషులు పొద్దుగా లేస్తే మళ్ళీ జనానికి చెప్తా ఉంటారు.